తెలంగాణ సీఎస్ అధికారిక వాహనంలో కుక్కను తీసుకుని సచివాలయానికి రావడం చర్చనీయాంశమైంది. అధికారిక వాహనంలో కుక్కను వెంటబెట్టుకు రావడాన్ని గమనించిన మీడియా ఫోటోలు తీయడానికి ప్రయత్నించింది. అయితే మీడియా హడావుడిపై సీఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎస్ అధికారిక వాహనంలో కుక్కను తీసుకుని సచివాలయానికి రావడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు అధికారిక వాహనంలో కుక్కను వెంటబెట్టుకు రావడాన్ని గమనించిన మీడియా ఫోటోలు తీయడానికి ప్రయత్నించింది. అయితే మీడియా హడావుడిపై సీఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్. గోపి, తెలంగాణ సీఎస్ ఎస్పీ సింగ్ ఈ రోజు రెండవ శనివారం కూడా సచివాలయానికి వచ్చారు. అయితే ఆయన ఒక్కడే కాకుండా ఆయన పెంపుడు కుక్కను కూడా తీసుకురావడం ప్రాధాన్యత సంతరించింది. ఎందుకంటే ప్రోటోకాల్ ఉల్లంఘన కిందికి వస్తుంది. పెంపుడు కుక్కలను తీసుకొని ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సెక్రటరీకి రావడం అట్లా కూడా ప్రోటోకాల్ ఉల్లంఘనని కూడా చెప్తున్నారు. ప్రధానంగా రెండో శనివారం కావడంతో ఈ రోజు మధ్యాహ్నం ఆయన తన కుక్కను తీసుకొని సచివాలయానికి వచ్చారు. అయితే అప్పుడే అక్కడ మేమందరం మీడియా ప్రతినిధులు ఉన్న నేపథ్యంలో అక్కడ ఫోటోస్ కుక్కను తీసుకొచ్చిన సీఎస్ ను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాం. దీనిపై ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తే మాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సీఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉండి సచివాలయంకు తెలంగాణ పరిపాలనా కేంద్రానికి కేంద్ర బిందువు అయిన సెక్రటేరియట్ కు పెంపుడు కుక్కలను తీసుకురావడం కూడా చర్చనీయాంశమవుతుంది. ఇది పూర్తిగా కూడా ప్రోటోకాల్ ఉల్లంఘన కిందికి వస్తుంది. అధికార సంబంధించిన కారులో ఆయనతో పాటుగా ఎవరు ప్రయాణించడానికి వీలు లేదు. అయితే పెంపుడు కుక్కను తీసుకురావడం పట్ల ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే దీనిపైన ఆయన మాట్లాడడానికి కూడా సిద్ధపడలేదు. అయితే ఆగ్రహం మాత్రం వ్యక్తం చేశారు. ఫోటోలు ఎందుకు తీస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఖచ్చితంగా ప్రోటోకాల్ ఉల్లంఘన కిందికి వస్తుంది. గోపి, పెంపుడు కుక్కలను సచివాలయానికి తీసుకురావడం, అధికారిక వాహనంలో తీసుకురావడం, సచివాలయానికి తీసుకురావడం వట్ట కూడా విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రోటోకాల్ ఉల్లంఘన మాత్రం జరిగినట్టుగా మాత్రం స్పష్టంగా కనబడుతుంది. గోపి. రైట్, థ్యాంక్ యూ సాదిక్. రైట్, అది తెలంగాణ సీఎస్ అధికారిక వాహనంలో కుక్కను తీసుకొని సచివాలయానికి రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అధికారిక వాహనంలో కుక్కను వెంటబెట్టుకు రావడాన్ని గమనించిన మీడియా ఫోటోలు తీయడానికి ప్రయత్నించింది. అయితే మీడియా హడావుడిపై సీఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చూస్తున్నాం, తెలంగాణ సీఎస్ అధికారిక వాహనంలో కుక్కను తీసుకొని సచివాలయానికి వచ్చారు. దీనిపై మీడియా ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తే మీడియాపై కూడా ఓ దశలో ఆగ్రహానికి గురయ్యారు తెలంగాణ సీఎస్. ఇది ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. మరో